కేంద్ర బడ్జెట్లో పాలమూరు జిల్లాకు అత్యధిక నిధులు కేటాయించాలని తెలంగాణ ఉద్యోగులు కోరారు. ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో పాటు రైల్వేకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. మధ్యతరగతి ప్రజలతో పాటు ఉద్యోగులకు ఆదాయ పన్నుపై సడలింపులు చేయాలని విన్నవించారు. ప్రజలను మభ్యపెట్టే విధంగా కేంద్ర బడ్జెట్ ఉండొద్దన్నారు ఉద్యోగులు, ప్రజా సంఘాల నేతలతో మా ప్రతినిధి వెంకటేష్ ఫేస్ టు ఫేస్. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించిన అనేక అంశాలు తెరపైకి వస్తున్నాయి. ఈ బడ్జెట్లోనైనా ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కానీ అక్కడ రైల్వే లైన్లకు సంబంధించిన ఏమైనా కొత్త నిధులు కొత్త బడ్జెట్లో ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయని, దీంతో పాటు మధ్యతరగతి వేతన జీవులకు ఆదాయ పన్ను ఏమైనా పెరిగే అవకాశం ఉంటుందా, లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కూడా ఇప్పుడు కూడా ఆదాయ పన్నుకు సంబంధించిన కీలక అంశాలు తెరపైకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టే అనేక అంశాలు బడ్జెట్కి సంబంధించిన చాలా వర్గాలకు సంబంధించిన మన దగ్గర ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ బడ్జెట్లో సీతారామన్ ప్రవేశపెట్టే బడ్జెట్లో మన ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఎలాంటి బడ్జెట్లకు నిధులు కేటాయింపులు వస్తాయనే ఆశాభావంతో ఉన్నారనుకోవచ్చు. దేశంలో అధికారంకి వచ్చిన మోడీ ప్రభుత్వం 10 ఏళ్లకెళ్ళి చూస్తూ ఉన్నాం. ఇవాళ వలసలకు నిలయమైంది, నిరక్షరాస్యతకు నిలయమైనటువంటి, అస్పృశ్యతకు అంటరాంతరానికి నిలయమైనటువంటి, వెనుకబాటుకు గురైనటువంటి పాలమూరు జిల్లాకి ప్రతి సంవత్సరం ప్రతి ఏటా బడ్జెట్లో చటగోపం పెడతా ఉన్నారు, అన్యాయానికి గురి చేస్తూ ఉన్నారు. ఈసారి మేము ఆశిస్తూ ఉన్నాం, ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం ఇక్కడ నుంచి ఒక ఎంపీగా గెలిచి ఆ ప్రజెంటేషన్ ఇచ్చారు కాబట్టి ఇప్పటికైనా పాలమూరు జిల్లాను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి దాంట్లో జాతీయ హోదా కల్పించి ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి దాంట్లో పూర్తి స్థాయిలో బడ్జెట్ విడుదల కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లనే ఇవాళ ఇక్కడ వలసల జిల్లా, అసంఘటిత రంగంలో ఆధారపడ్డటువంటి జిల్లా, ఇవాళ అనేక త్యాగాలు సాధించుకున్నటువంటి లేబర్ కోడ్లను, లేబర్ చట్టాలను మొత్తం కూడా నిర్వీర్యం చేసేటటువంటి పద్ధతుల్లో మోడీ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. దాదాపు 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి అతి ముఖ్యమైనటువంటి అంశాలను కూడా ఇవాళ చేయలేనటువంటి దుర్భర దుస్థితులు వస్తూ ఉన్నది. ఇక్కడ చాలామంది కార్మికులు ఉంటా ఉన్నారు. వీళ్ళకి చూయించుకునేటటువంటి కార్మికుల వాటా డబ్బులు కట్ అవుతున్నాయి ఈఎస్ఐ నుంచి. కానీ ఇక్కడ ఈఎస్ఐ హాస్పిటల్ లేదు. ఈఎస్ఐ హాస్పిటల్కి పోతే కేవలం మందు బిల్లులు ఇచ్చేటటువంటి పద్ధతులు ఉంది తప్ప వాళ్ళకు పూర్తి స్థాయిలో వైద్యం అందని పరిస్థితి ఉంది. వైద్యమే కావాలంటే ఈరోజు సనత్ నగర్ దగ్గరికి వెళ్ళాల్సినటువంటి, హైదరాబాద్కి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ పూర్తి స్థాయిలో ఒక ఈఎస్ఐ హాస్పిటల్ని, ఒక మల్టీ స్పెషాలిటీ ఈఎస్ఐ హాస్పిటల్కు నెలకొల్పాల్సినటువంటి పరిస్థితి ఉందని మేము ఆలోచన చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ బడ్జెట్లో వేతన జీవులు అంటే ఆదాయ పన్ను కట్టేవాళ్ళు, ఉద్యోగులు కానీ అక్కడ మధ్యతరగతి వాళ్ళని చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా ఈ బడ్జెట్ పైన చాలా ఆశలు పెట్టుకున్నారు. అంటే ఈ ఉద్యోగస్తులకు ఎలాంటి ఆదాయ పన్ను జరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు? అసలు పన్ను అంటే ఏ విధంగా అయిపోయిందంటే దేశంలో పన్ను మీద పన్ను అనేటటువంటి పరిస్థితి ఏర్పడ్డది. సాధారణ మధ్యతరగతి ప్రజలు ఒక పన్ను కడుతుంటే ప్రభుత్వ ఉద్యోగులు 2 రకాల పన్నులు కడుతున్నారు. వారి ఉద్యోగం చేసినటువంటి వేతనం పైన పన్ను కడుతూ ఉన్నారు. మళ్ళీ ఆ యొక్క మిగిలినటువంటి డబ్బులు ఖర్చు పెట్టుకుంటే జీఎస్టీ కడుతున్నారు. ఆ విధంగా పన్ను మీద పన్ను వేసి భారం మోపుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి వేతన జీవుల వద్ద ఒకే ఒక ఆశ ఉందని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే చాలా తక్కువ జీతాలతో తక్కువ వేతనాలు ఉన్నటువంటి వ్యక్తులు 3 లక్షల స్లాబ్ రేట్ అంటే ఆ తర్వాత ఉండేటటువంటి వాటిపైన పన్ను కట్టాల్సినటువంటి పరిస్థితుల్లో 1 నెల జీతము సంవత్సరంలో ఆ పన్నులకి పోయేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ పన్నుల స్లాబ్ రేటును 10 లక్షలకు పైగా పెంచితేనే మధ్యతరగతి వేతన జీవులు బతికేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి 10 లక్షల పైన దాని స్లాబ్ రేటును అక్కడి నుంచి పైకి తీసుకువెళ్లాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పండి, అంటే ఈ బడ్జెట్లో పాలమూరు జిల్లాకి ఎలాంటి నిధులు కేటాయింపు జరిగే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారు? గతంలో చూసుకుంటేనంటే ఎన్నిసార్లు చూసుకున్నా కానీ కూడా బీజేపీ ప్రభుత్వము మహబూబ్ నగర్ జిల్లాకు వచ్చేవారికి ఏమైపోయిందంటే బడ్జెట్లో శటగోపమే పెడుతుంది. ఎందుకంటే మహబూబ్ నగర్ ప్రాంతం అని కాదు, దక్షిణ భారతదేశానికే బీజేపీ ప్రభుత్వం నిధులు కేటాయించడంలో పక్షపాతం చూపిస్తుంది. అందులో మహబూబ్ నగర్ కంటే ఇంకా ఎక్కువ. ఇప్పుడు మహబూబ్ నగర్ నుంచి ఉన్న బీజేపీ నాయకులందరినీ మేమందరం ఒకటే ప్రశ్న, మహబూబ్ నగర్కు ప్రత్యేకంగా రైల్వే బడ్జెట్ను కూడా 10 సంవత్సరాల నుంచి నానబెడుతూనే ఉన్నారు. డబల్ లైన్ ఇంతవరకు కూడా పురోగతి చెందలేదు. మహబూబ్ నగర్కి సంబంధించిన విద్యని కానీ, వ్యవసాయానికి కానీ, ఇంకోటి ముఖ్యంగా ఇండస్ట్రియల్ కార్డియర్ ఇక్కడ మహబూబ్ నగర్లో ఉంది. ఆ ఇండస్ట్రియల్ కార్డియర్ని డెవలప్ చేసినట్టు ఇక్కడ టెక్నికల్గా ఉన్న ఉద్యోగాలు పెరుగుతాయి, విద్య పెరుగుతుంది, దానికి సంబంధించిన టర్న్ ఓవర్ అనేది అంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కూడా పెరుగుతుంది. దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పి మేము బీజేపీ నాయకులను, రాష్ట్ర నాయకులను కోరుతున్నాం.
ఉమ్మడి పాలమూరు జిల్లాకు వరప్రదాయనైన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో పాటు లింకప్ ఎక్కడైనా దేశంలో ఎక్కడికైనా రైల్వే లైన్ కూడా దృష్టి సారించాలి. దానిపైన చాలా ఏళ్ళుగా ఆ బడ్జెట్ కేటాయిస్తామని చెప్తున్నారు, కానీ ఏ బడ్జెట్లో కూడా పాలమూరుకు ఎలాంటి నిధులు రాలేదు, ఎలాంటి న్యాయం కూడా జరగలేదు. అంటే ఈ బడ్జెట్లోనైనా ఏమైనా కేటాయింపు జరిగే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారా? వాస్తవానికి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళను చూస్తే ఎట్లా ఉందంటే కార్పొరేట్లకు అనుకూలమైనటువంటి విధానాలు వాళ్ళు అవలంబిస్తున్నారనేది స్పష్టంగా కనపడతా ఉంది. ఈ దేశంలోని పేద ప్రజలను, వెనికి నెట్టేబడ ప్రాంతాలను వాళ్ళను అభివృద్ధిపరచడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని చెప్పేసి చెప్పవచ్చు. ఎందుకంటే గత 10 ఏళ్ల నుంచి వీళ్ళు ఎలాంటి వెనుకబడిన ప్రాంతాలను చూసినటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా నిధులు కూడా కేటాయించలేనటువంటి పరిస్థితి లేదు. గతంలో చాలా బడ్జెట్లో ఎక్కడ కూడా నిధులు పాలమూరుకు రాలేదు. ఇందిరాగాంధీ సర్కార్లోనే పాలమూరు జిల్లా కరువు జిల్లా, వెనక్కి నెట్టేయబడ్డ జిల్లా, అసలు ఈ భారతదేశంలోనే పాలమూరు జిల్లా కరువు జిల్లా అని చెప్పేసి ఆనాడు ప్రకటించినటువంటిది. మళ్ళీ అప్పుడు ఎప్పుడో దాదాపు 50 ఏళ్ల క్రితం ప్రకటించినటువంటి జిల్లాను ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పాలించింది, బీజేపీ పాలిస్తూ ఉంది. కానీ దీన్ని ఎందుకు డెవలప్మెంట్ చేయలేకపోతున్నారు? ఇక్కడ ఉన్నటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా దీని మీద చొరవ ఎందుకు తీసుకోలేకపోతున్నారు, నిధులు ఎందుకు రాబట్టుకోలేకపోతున్నారు అనేది ఓ చర్చ పాలమూరు జిల్లాలో స్టార్ట్ అయింది. ఇది అంటే ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా అన్ని రంగాల ప్రజలకు, అంటే అక్కడ మధ్యతరగతి కానీ, వేతన జీవులకు కానీ, రైతులకు కానీ, ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో పాటు రైల్వే లైన్కి సంబంధించిన అనేక నిధులు అంటే ఈ బడ్జెట్లో ఫిబ్రవరి 1న నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టే ఈ బడ్జెట్లో ఖచ్చితంగా ఉమ్మడి పాలమూరు జిల్లాకు దానికి అభివృద్ధి చెందేలా వాళ్ళు బీజేపీ ప్రభుత్వం కృషి చేయాలని అన్ని వర్గాల ప్రజలైతే కోరుతున్నారు. ఐ న్యూస్ వెంకటేష్, మహబూబ్ నగర్ నుంచి.